సో హాయ్ సోషల్ ఫస్ట్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ముందు ఉన్నారు శరపంజరం మూవీ టీం అయితే. సో హాయ్ సార్, అందరికి నమస్తే. సో నవీన్ గారు, సో మీరైతే రైటర్ ఎన్నో స్ట్రగుల్స్ పడి ఈ మూవీ అయితే ఇంతవరకు తీసుకొచ్చారు ఫైనలీ. సో మీరు అంత స్ట్రగుల్స్ పడ్డారు ఏదనేది ఆఫ్టర్ మూవీ రిలీజ్ స్క్రీన్ మీద మాకు కనబడింది. సో మీ కష్టం ఎంతవరకు ఈ మూవీకి, దాదాపు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అనుకోండి మాకు తెలిసింది. సో ఎంత కష్టపడ్డారు ఈ మూవీ కోసం? మేము ఎంత కష్టపడ్డాము, ఆ సంకల్పం ఎంత గట్టిది అనేది అంతకంటే ఎక్కువ మాకు సహకారం అందించిన గణపతి రెడ్డి గారి ప్రోత్సాహం చాలా గొప్పది. ఎందుకంటే మేము ఒక ప్రయత్నం చేయాలనుకున్నాం, డబ్బులు లేకుండా ఒక సినిమాని తీయాలనుకున్నప్పుడు మా మస్తాన్ సిరిపాడి కెమెరామెన్ జీవన్, జబర్దస్త్ వెంకీ, జబర్దస్త్ రాజమౌళి, మేమందరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మేమందరం కామన్గా ఆడైనాం, చేద్దామంటే వాళ్ళు హెల్ప్ చేస్తా అన్నారు. షూటింగ్ స్టార్ట్ చేసినాం. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్ని సరిచేయాలంటే ఖచ్చితంగా ప్రోత్సాహం అవసరం. ఆ ప్రోత్సాహం లేకపోతే ఈ శరపంజరం అనే కథ, ఈ శరపంజరం అనే సినిమా మేము కూడా ఒక డస్ట్బిన్లో ఉండేవాళ్ళం సార్ లేకపోతే. అంటే ఇది చెప్పొచ్చు లేదు సార్, మిమ్మల్ని చూస్తే కొంచెం వెంకీ మంగి గారు లాగా కనబడతారు. సో ఈ కొంచెం పోలికలు ఉన్నట్టు ఏదో రిలేటివ్స్ లాగా కనిపిస్తారు. సో శరపంజరానికి మొత్తానికి ముందు తీసుకొచ్చేసారు. అంటే జీరో బడ్జెట్ ఒక మూవీ వచ్చింది అనేది చాలా మందికి తెలియదు. బడ్జెట్ కోసం ఎత్తుక్కుంటే ఎన్నో స్టోరీలు ఉన్నా కొత్త వాళ్ళకి అవకాశం లేక, ఇండస్ట్రీ అంటే తెలిసిందే, ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే కొత్త వాళ్ళకి అవకాశం రావడం అనేది రేరు, వచ్చిన థియేటర్కి రావడం అనేది కష్టం. ఓటీటీకి ఇవ్వాలన్నా నష్టంతో ఇవ్వాల్సిందే. సో అలాంటి టైంలో మీరు ఇంత డేర్ చేసి ఈ మూవీ తీసుకోవాల్సింది, అలాగే గణపతి గారి సపోర్టు మీకు ఏ విధంగా ఉంది? అంటే అదే అవకాశం లేనప్పుడు మన ఆలోచనలు, అంటే మనము ఆర్థికంగా బలహీనం కావచ్చు కానీ ఆలోచనలో బలవంతులనే. ఆ బలానికి గణపతి రెడ్డి గారి లాంటి సహకారం దొరికింది కాబట్టి ఈ శరపంజరం ఈ నెల ఏప్రిల్ 19న థియేటర్లో అందరి ముందుకు రాబోతాను. లేకపోతే ఇది కూడా అంతే, ఇప్పుడు మనం డస్ట్బిన్లో ఉండాల్సినటువంటి కథ ఇది కూడా. కానీ ఈ కథ నచ్చి ఇంతమంది సహకారం, ఒక్కొక్కరు యాడ్ అవుతూ, దీనికి మల్లిక్ ఏమిటి అని చాలా సీరియస్ మ్యూజిక్ చేసిండు. అన్నొచ్చి యాడ్ అవ్వడం, అన్నొచ్చిన తర్వాత సార్ని పరిచయం చేయడం. సార్ పరిచయం మామూలు పరిచయం కాదు, సినిమా ఆగిపోయే పరిస్థితి. జీరో బడ్జెట్లో అంటే మా దగ్గర కెమెరాలు లేవు. ఆ టైంలో షూటింగ్ చేయడానికి మా దగ్గర కెమెరాలు లేక బయట ఫ్రెండ్స్ని అడుక్కొచ్చి షూట్ చేసేది. వాళ్ళు ఇచ్చిన టైంలో ఇవ్వలేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు కెమెరాలు వాళ్ళకి చాలా బిజీ ఉంది. ఆ టైంలో మల్లికన్నా చూసి ఇబ్బంది పడుతున్నారు, సార్తో ఒక మాట చెప్తాం. సార్ ఆల్రెడీ సినిమా తీశారు ఇంతకుముందు, ప్రొడ్యూసర్ సార్. కానీ సార్ ఒక ప్రయత్నం జరుగుతుంది ఇట్లా అనగానే మేము ఎవరో సార్కి తెలియదు, అప్పటి వరకు మమ్మల్ని చూడలేదు, మాతో మాట్లాడలేదు. అయినా కూడా ఇంత ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అన్న ఒక మంచి మనస్తత్వంతో మాకు కెమెరా ఎక్విప్మెంట్స్ అన్ని కొనియడం జరిగింది. ఫోన్ ఎక్విప్మెంట్ తర్వాత సార్ మొత్తం కొనిచ్చేసాడు కాదు, వాటితోనే మిగతా షూటింగ్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే మిగతా షూట్ అని చేశారన్నారు, దానికి ముందు మీరు చాలా స్ట్రగుల్స్ పడ్డారు అంటున్నారు. అంటే మూవీ జీరో బడ్జెట్ అంటున్నారు, కానీ ఏ విధంగా మీకు అక్కడ ఆ మూవీ ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే మా దగ్గర కెమెరాలు లేవు. ఫస్ట్ అంటే యుద్ధానికి పోయినప్పుడు ఆయుధం లేకుంటే మనం యుద్ధం చేయలేము. అంటే ఫస్ట్ నుంచి నార్మల్ కెమెరా డిఎస్ఎల్ఆర్తో షూట్ చేశారు లేకపోతే ఏంటి సార్? లేదు, 5D కెమెరాతో స్టార్ట్ చేసినాం సినిమా. 5D కూడా ఫ్రెండ్స్ని వచ్చి చేసేది. కొంత షూట్ అయిన తర్వాత వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మనకు ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అప్పటి వరకు వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఆ కెమెరా మనకి ఇయ్యలేకపోయేసరికి మనం అర్థం కావట్లేదు ఏం చేయాలి, సినిమాని ఎట్లా ముందు తీసుకోవాలి. కెమెరాస్ ఊరికి ఇచ్చే వాళ్ళు ఎప్పుడు ఇస్తారండి, వాళ్ళకి ఏం పని లేనప్పుడు తీసుకెళ్ళారు. షూట్ చేసే టైంలో జీవన్ కావచ్చు, వెంకీ మంకి కావచ్చు, మన రాజమౌళి కావచ్చు, వీళ్ళంతా అప్పుడు 20లో బిజీ ఆర్టిస్టులు. ఇప్పుడు ఆర్టిస్ట్ వస్తాడు, ఆ రోజు కెమెరా లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఆ కెమెరా ఏంటి, ఆయనకు ఏం పని లేనప్పుడు ఊరికి ఇస్తాడు. అది కూడా వాళ్ళు ఫ్రీగా తెచ్చుకున్నారు కదా. అట్లా ఒకరోజు నా దృష్టికి వచ్చిందన్నమాట. మల్లిక్ నేను 2014లో నా ఫస్ట్ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్, అలా పరిచయం. నాకు కాల్ చేశాడు, సార్ సో ఇలా ఒక
జీరో బడ్జెట్ మూవీ మా ఫ్రెండ్స్ చేస్తున్నారు ఇలా, వాళ్ళకి కెమెరాస్ అవి కొంచెం మీరు ఏదైనా ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్తానే సరే ఫస్ట్ నేను కూడా ఈ సబ్జెక్ట్ విన్నా. ఈయన ఎన్నుకున్న కథ కూడా 2 భిన్న జాతుల మధ్యలో ఎన్నుకున్న కథను, స్టోరీని, అంటే ఈయన కమర్షియల్గా కాకుండా అందరికీ మెసేజ్ ఓరియంటెడ్గా, అంటే వీళ్ళు చేస్తున్న ప్రయత్నం చాలా మంచిగా అనిపించి ఇది 10 మందికి తెలియాలి అనే ఉద్దేశంతోనే ఆయన మల్లిక్ గారు చెప్పిన వెంటనే సరే మీరు, అప్పుడు పూర్తి కరోనా నాకు తెలిసి, అప్పుడు హైదరాబాద్ రావడానికి కూడా చాలా అంటే ఆ కష్టం, టైంలో చాలా పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోయాయి. అప్పుడు అందుకని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఆ కెమెరా కెనాన్ R5 అనేది అప్పుడు నాకు తెలిసి మన స్టేట్ లో అప్పుడు రెండోది కెమెరా, అప్పుడే లాంచ్ అయింది ఆ కెమెరా. నాకు ఆ కెమెరా కావాలన్నారు. సరే తీసుకోండి, మీరు వెళ్ళండి, కోటికి వెళ్ళండి, అక్కడ పర్చేజ్ చేయండి, ఏమన్నా నేను బిల్ నేను పే చేస్తానని చెప్పి అప్పుడప్పుడు ఇమ్మీడియట్లీ 2 days లో కెమెరా ఇప్పిస్తే వాళ్ళు అప్పటి నుంచి ఆరాంగా, అంటే కెమెరా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇంకా ఆ డేట్స్ తో వాళ్ళు ఆర్టిస్ట్ ఎప్పుడైతే డేట్లు ఇస్తారో ఆ డేట్స్ తో వాళ్ళు షూట్ చేసుకుంటూ రావడం, అందుకు వాళ్ళకు కొంచెం ఈజీ అయింది. గణపతి గారు మిమ్మల్ని అడగాలి, సో ఈ రోజుల్లో ప్రొడ్యూసర్లు అంటే బాగా కమర్షియల్, అంటే మనం రూపాయి పెడితే మనకు 10 రూపాయలు వచ్చేటట్టు అని ఆలోచిస్తారు. అట్లీస్ట్ మనం రూపాయి పెడుతున్నాం అంటే 2 రూపాయలు వచ్చేటట్టు కాదు, 10 రూపాయలు వచ్చేటట్టే, డైరెక్ట్ వేస్తే జాక్పాట్. సో మీరు అన్వేష్ మూవీ తీశారు, సో స్టోరీ పరంగా అంత బాగానే ఉంది మీరు అనుకున్నట్టు, బట్ కమర్షియల్ పరంగా కొంచెం స్ట్రగుల్స్ అయినాయి, కానీ నాకు సాటిస్ఫై, ఎందుకంటే నాకు డబ్బులు వచ్చాయా రాలా అనేది కాదు, కొత్త వాళ్ళకి అవకాశం, దానివల్ల కనీసం కొత్త వాళ్ళకి ఇచ్చాము, ఒక 100 కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చింటాము. ఐఎమ్ సో హ్యాపీ, నో ప్రాబ్లం. ఇక్కడ కాబట్టి ఇంకోసారి ఎక్కడోసారి డబ్బులు సంపాదించుకుంటాం, కనీసం అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. అంటే దాంట్లో మాకేంటంటే కొంచెం స్టార్ కాస్టింగ్ లేక నేను అనుకున్న వరకు రీచ్ కాలేదు, కానీ దానికి కూడా చాలా బాగా ఖర్చు చేశాను. నా కొత్త బ్యానర్ అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి కొంచెం నేను పబ్లిసిటీ కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అందుకనే ఆ రోజే నేను అది రిలీజ్ సమయంలోనే మిగతా 2-3 సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్ చేశాను. ఎందుకంటే మనం నెక్స్ట్ చేసే ఫర్దర్ మూవీస్కు ఈ ప్రాబ్లమ్స్ రాకూడదనే ఉద్దేశంతోనే నేను కొంచెం స్టార్ కాస్టింగ్ పెట్టుకుని ఆ రోజే అనౌన్స్ చేశాను. కాబట్టి అంతవరకన్నా రీచ్ అయ్యాను. ఒకవేళ మేము కమర్షియల్గా అనుకున్న కాడికి రీచ్ కాలేకపోయినా మా బ్యానర్ కానీ మా ప్రొడక్షన్ హౌస్ విలువలు కానీ ఎక్కడి వరకు రీచ్ కావాలో అంతకు మించే రీచ్ అయ్యానని నేను అనుకుంటున్నాను. సో అయ్యా గారు మీరు కాలేజ్ చదువుతానే ఈ మూవీ తీశారని అంటున్నారు, సో ఏంటి ఆ స్టోరీ? అసలు మీ కాలేజీ ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే మీరు కూడా ఈ ప్రాజెక్ట్ అంటే అది చెప్పారు, ఆ స్టోరీలో ఉన్న ఏదైతే ఉందో జోగిని క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా బేబీ మన వైష్ణవి గారు చేస్తే కొంచెం నెగిటివిటీ కూడా వెళ్ళింది, అంటే నిజంగా ఆమె అలా చేసింది అనే ఫీల్తో ఆడియన్స్ కొంతమంది తిడతం కూడా జరిగింది. సో మీరు అన్ని చూసే ఉంటారు ఆల్రెడీ, రివ్యూస్ కానీ అయ్యాను ఆల్రెడీ వైష్ణవి గారికి అయిన కొన్ని ఇన్సిడెంట్లు కానీ ఏదైనా మీరు చూసి ఉంటారు. సో ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇలా చేయాలన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అలాంటిది ఏమన్నా నాకు కూడా వచ్చిద్దా నెగిటివిటీ ఏమన్నా ఫీల్ అయ్యారు? కొంచెం డౌట్ ఏమన్నా? అంటే మరి ఎడ్యుకేషన్ ఆపేయాల్సి వచ్చింది కదా, అంటే మీరు ఏ టైంలో స్టార్ట్ చేస్తారు ఈ మూవీ? నా 10th కంప్లీట్ అయింది. 10th కంప్లీట్ ఇంటర్కి వెళ్ళబోతుంది. అప్పుడు ఇట్లా అల్వాల్ సోమయ్య గారని మా ఏరియాలో ఒక ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ లో చూసారు అనమాట. ఇక అప్పుడు మా ఇంటికి వచ్చి ఒకసారి మాట్లాడమా అంటే వెళ్ళాను. అప్పుడు ఇట్లా మూవీ ఉంది, ఇట్లా చేస్తావా అది ఇది అని అడిగితే మా డాడీ వాళ్ళని అడగాలి అని ఇంటికి వచ్చినాక మళ్ళీ మా డాడీ వాళ్ళని మాట్లాడిన తర్వాత సార్కి ఫోన్ చేసి చెప్పడం ఇట్లా అమ్మాయి చేస్తారంట మరి అని అంటే సార్ వచ్చి చూసారనమాట. చూసి మామూలుగా షూట్ పెట్టుకున్నారు ఒకసారి, ఓకే చేద్దాంలే అని అనుకున్నారు. అంటే మీకు తెలుసు అసలు ఈ జోగిని క్యారెక్టర్ మీకు తెలుసు అసలు? అంటే నాకు తెలియదు, ఎప్పుడో చిన్నప్పుడు అంటారా? జోగిని గురించి తెలియదు, అది ఎప్పుడో పర్వాత కాలం. ఇలాంటి నిజంగా జరిగినా అనే ఫీల్ వచ్చింది. సార్ చెప్పిన తర్వాత ఇలా కూడా ఉంటదా అని అప్పుడు అనిపించింది అనమాట. ఇది స్టోరీ ఇలా ఉంటది అమ్మాయి ఇలా ఇలా అంటే అవునా ఇట్లా కూడా ఉంటదా, ఇట్లా కూడా జరుగుద్దా అని అనుకున్నాను అప్పుడు. అంటే సో తెలుగు హీరోయిన్స్ ఎదగడం అనేది చాలా కష్టం అనే టాక్ ఉంది. అంటే ఎక్కడో ఉన్న నేను నన్ను ఎందుకు వచ్చి అప్రోచ్ అయ్యారు వీళ్ళు అని డౌట్ ఏమైనా వచ్చినా? కరెక్ట్ దారిలోనే వచ్చారు లేదా ఏమైనా తప్పు వచ్చారు బస్సు అని? నాకు అట్లా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా హీరోయిన్ అంటే ఇప్పుడు ఈ రోజులో అమ్మాయి అందంగా ఉండాలి, కలర్ ఉండాలి, కొంచెం స్లిమ్ గా ఉండాలి చాలా బాగా అనుకుంటారు కదా. నేను ఎట్లా చూసినా అంటే మామూలుగా యావరేజ్ ఉంటాయి కదా న్యాచురల్ గా,
సో అసలు అన్న ఎట్లా సెలెక్ట్ చేసిరు అట్లా అని నాకు అనిపిస్తా ఉంటది. అసలు నేను హీరోయిన్ ఏంటి అని బయట చూసేవాళ్ళు కూడా మామూలుగా ఈ అమ్మాయి హీరోయిన్ అన్నట్టుగా చూస్తారు. ఇప్పుడు ఎవరికైనా చెప్తే ఈ అమ్మాయి హీరోయిన్, ఈ అమ్మాయి ఏ మూవీలో చేసింది ఇట్లా మాట్లాడేది అనమాట. సో హెల్త్ ఎలా ఉందన్న ఫస్ట్? ఓకే. అసలు ఏంటన్న కరోనా టైంలో చాలా అవన్నీ పాత జ్ఞాపకాలు, వాటిని గుర్తు చేసుకోవడం కూడా ఎందుకో మంచి అనిపించలేదు. ఎందుకంటే అయింది జరిగింది, మళ్ళీ బయటపడడం దేవుడి వల్ల. సో ఇప్పుడు కొత్త జీవితం, ఈ సినిమాతో ఇంకో కొత్త జీవితం నాకు తెలిసి ఏప్రిల్ 19th రోజు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో ఇన్ని రోజులు ఉన్నది ఒక ఎత్తు. సో ఈ ఏప్రిల్ 19th తర్వాత నుంచి ఇంకొకలాగా జీవితం మారబోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో అవకాశం రావడం, నవీన్ అన్న నా ఫ్రెండ్ అవ్వడం, మేము అనుకుని తను అనుకున్న సంకల్పానికి మేము తోడవడం చేయడం. జనరల్గా ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ రావాలంటే చాలా కష్టపడాలి, చాలా తిరగాలి. సో నన్ను ఈ క్యారెక్టర్కి అనుకొని చేయించడం, ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలు, నార్మల్గా కమర్షియల్ సినిమాలలో ఏదో చిన్న క్యారెక్టర్ వచ్చి చేసిపోయిన అది వేరు. ఇలాంటి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసినా అది చాలా గ్రేట్. సో అలాంటి టైంలో నాకు ఈ సినిమా నన్ను చేయమనడం చాలా హ్యాపీ. సో మేము అనుకున్న టైంలో మాకు బయటపడుతుందా లేదా, అసలు ఇది ఎక్కడి వరకు పోతుంది అనుకున్న టైంలో మా గణపతి రెడ్డి సార్ మాకు దొరకడం. సో చాలా హ్యాపీగా ఓకే మేము ముందుకు వెళ్తాం, బయటపడతాం అని అనుకుంటూ లాక్కుంటూ వచ్చిన ఫస్ట్ కొంతవరకు మేము లాక్కుంటూ వచ్చాం. తర్వాత గణపతి రెడ్డి సార్కి మా మల్లికన్నకు అప్పగించినాం. వాళ్ళు లాక్కుని ఇంత దూరం తీసుకొచ్చారు. తర్వాత ఏప్రిల్ 19th తర్వాత నుంచి చూడాలి. ఖచ్చితంగా అంటే మన ప్రేక్షకులు కథ మంచిగా ఉండి కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా. సో ఈ సినిమా కథ పరంగా అద్భుతం. ఎందుకంటే హిస్టరీ తెలుసుకోవాలన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు మీరే అడిగారు చాలాసేపు ఆ జోగిని వ్యవస్థ అంటే ఇది అంటే. సో అలాంటి పాతకాలపు ఆచారాలను, 2 ఆచారాలను తీసుకొచ్చి ఈ సినిమాలో చూపించడం జరిగింది. తెలుసుకోవాలన్న ఆతృత కంపల్సరీ ఉంటుంది. సో అలాంటి సినిమాలో యాక్ట్ చేయడం చాలా హ్యాపీ. సో మేము చేసాం కానీ మాది మేము కూడా స్క్రీన్ మీద చూడడానికి వెయిటింగ్ మేము కూడా. సో ఆల్ ది బెస్ట్ అన్న మీ అందరికీ. సో మ్యామ్ మీకు అండ్ ఒక పక్కన ఎడ్యుకేషన్ చదువుతూ అబ్బా ఈ సినిమాలు అంటామో చాలా ప్రెషర్ ఉండిద్ది, డైలాగులు కానీ ఏదైనా చాలా అంటే చాలా ప్రెషర్ ఉండిద్ది. సో అన్ని మేనేజ్ చేసుకుంటూ మీరు ఒక మూవీని కంప్లీట్ చేశారు. అండ్ కనిపిస్తారు మీకు మెయిన్ థ్యాంక్స్ చెప్పాలి. సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఎక్కడో ఆగిపోతే ఎందుకు ఆగటం, మనలాంటి వాళ్ళు సపోర్ట్ ఎందుకు ఇంత రూపాయి సంపాదించేది నలుగురు సాయం చేయడం కోసం అని మీరు వీళ్ళందరినీ ఎదురు పుష్ చేసి తీసుకురావడం అనేది చాలా గ్రేట్ సార్, చాలా గ్రేట్ సార్ నిజంగా చెప్పాలంటే. సో ప్రిన్సిపల్లు ఎవరైనా వాళ్ళు మనకి ఫిజికల్ మనకి ఏంటంటే బ్రెయిన్ పరంగా సపోర్ట్ ఇస్తారు, కానీ కమర్షియల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడ్ తమ్ముడు అవన్నీ చెల్లవని ఎవ్వరు ఇవ్వలేదు. సో మీరు ఎవరో తెలియని వాళ్ళకి కోసం ఇంత చేశారంటే నిజంగా చాలా గ్రేట్ సార్. అండ్ నవీన్ సార్, సో థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు చాలా సన్నివేశాలు ఇచ్చారు, చాలా చాలా అంటే చాలా మాటలు మంచి. సో చూసేవాళ్ళు ఎవరైనా సో మోటివేట్ అవుతారు బాగా. నిజంగా మీ కష్టం ఎంతో చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మా చిరపంజరం టీం అందరి తరఫున మీ సోషల్ పోస్ట్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే మా కష్టంలో మీరు కూడా సపోర్ట్ ఉన్నామని చెప్పి మీరు వచ్చి మా సినిమాని జనాల్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా హార్ట్ఫుల్గా సోషల్ పోస్ట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మీలాంటి వాళ్ళకి ప్రమోట్ చేస్తేనే మాలాంటి వాళ్ళకు మీరు ఎంత కష్టపడ్డారని తెలిసినట్టు కూడా ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్.